హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందింది. అదేంటంటే రేపు జరగబోయేటువంటి రాజస్థాన్ రాయల్స్తో సంబంధించిన మ్యాచ్కు హార్దిక్ పాండ్యా అవైలబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని బౌలింగ్ కోచ్ అనేటువంటి పరస్ మామ్రే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం అయితే జరిగింది. హార్దిక్ పాండ్యాకి ఎలాంటి ఇంజురీ కాదు, కానీ అనారోగ్యం కారణంగానే తను దూరం అయ్యాడే తప్ప ఇంజురీ అయితే కాదు అని స్పష్టీకరణ చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రేపు మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఒకవేళ హార్దిక్ పాండ్యా వస్తే మాత్రం ఖచ్చితంగా దీపక్ చహర్ అందుబాటులో ఉండకపోవచ్చు అన్న సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీపక్ చహర్ ఆల్రెడీ వికెట్ తీసుకొని ఉన్నాడు లాస్ట్ మ్యాచ్లో. కాబట్టి నన్ను అడిగితే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, దీపక్ చహర్ని కొనసాగించాలని నా ఒపీనియన్. సో మరి మీరు చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ పవర్ ప్లేలో లాస్ట్ ఇయర్ మీరు చూస్తే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ మంచిగా వికెట్స్ అయితే తీసుకున్నారు. అప్పుడప్పుడు అశ్విని కుమార్ సత్తా చాటారు. అశ్విని కుమార్ని అసలు ఇన్ఫాక్ట్ సబ్లో పెట్టుకుంటున్నారు, కానీ తనని ఇన్ఫాక్ట్గా ఉపయోగించుకోవట్లేదు అనేది నా ఒపీనియన్. మరి రేపు అశ్విని కుమార్ని దించుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. హార్దిక్ పాండ్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది కూడా క్వశ్చన్ మార్క్. ఒకవేళ పిచ్ రేపు స్పిన్నర్స్కి అనుకూలిస్తే మాత్రం ఖచ్చితంగా మిడ్ శాంక్నర్తో పాటు అలా గజన్ఫర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్కి సీమర్స్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అశ్విని కుమార్ని యూజ్ చేయాలని అయితే నా పర్సనల్ ఒపీనియన్. మరి మీరేమంటారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.